అందరికీ నమస్కారం. 65వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజుతో 65 రోజులు రావడం జరిగింది. 130 రోజుల పంటకాలం అది. కోనారం 12/368 శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధన స్థానంలో వెలువడించారు. ఆ వరి వంగడం మొదటి అధ్యయనం పూర్తయిపోయింది. ఇక రెండో అధ్యయనం రేపటి నుంచి రెండో అధ్యయనంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. మొదటి అధ్యయనం డే 1 నుంచి డే 65 దాకా మనం ఎన్నో ప్రక్రియలు చూసాం. విత్తనాలు చల్లడం, నారు పెంచడం, నారు పెరగడం, నారు మోయడం, నారాత వేయడం, కలుపులు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, ఇలా ఎన్నో ఘట్టాలు చూసాం ఈ 65 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో. ఆడకి అయిపోయింది అది. రేపటి నుంచి రెండో ఘట్టం అంటే రెండో అధ్యయనంలోకి వెళ్తాం. అంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా రెండు పార్ట్లు ఉంటాయి. 130 రోజులు పంట కాలంలో 65 రోజులు కంప్లీటెడ్, ఇంకొక 65 రోజులు మిగిలింది. ఈ నెక్స్ట్ 65 రోజుల్లో ప్రీ ఫ్లవరింగ్, వరి యొక్క ప్రీ ఫ్లవరింగ్, ఆ తర్వాత ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్ స్టేజ్ అవుతుంది. నిజానికి ఒక వరి అనేది ఒక గడ్డి జాతి కుటుంబానికి చెందిన మొక్క. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఒరిజా సెటైవా. అది ఒక గడ్డి జాతి కుటుంబానికి చెందినటువంటి మొక్క. అది మన భారతదేశంలో ఎక్కువగా వరి పండించి జీవనోపాధి కల్పిస్తూ ఉంటారు. మనం ఎక్కువగా పండించినటువంటి RNR 15048 నవంబర్లో వేస్తుంటాం మనం. తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, RNR 15048 తెలంగాణ సోనా హైదరాబాద్ ప్రజలకే నెంబర్ 1 ఎక్కువ పంపించింది. మనం ఎక్కువ శాతంలో పంపించినటువంటి ఊరు హైదరాబాద్. మనం ఎక్కువ తర్వాత గోదావరి ప్రజలకి. ఇది కేవలం 12/368 సెప్టెంబర్ మొదటి వారంలో మనం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. 100 సెప్టెంబర్లో హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలోనే వాటిని ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని మళ్ళీ సీడ్ పర్పస్ కోసం ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ని నోట్ చేసుకున్నాను. అందరికీ మనం సెప్టెంబర్ మొదటి వారం అయిపోయినాక పంపించడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహారన్ టీం. థ్యాంక్ యూ.